అవటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు తెలుగుదేశం పార్టీ నేత ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. శ్రీనివాస్ చౌదరి గారు, నమస్కారం. మీ జిల్లాలో రోజా గారు ఉన్నారా? ఇంకా పక్క రాష్ట్రానికి ఏమైనా వెళ్ళారు? ఆవిడ రోజా గారు ఈ మధ్య కాలంలో విజయ్ పార్టీలో చేరాలని పరివీలు చేస్తున్నారు. విజయ్ గారు ఏదో పార్టీ పెడతాం తమిళనాడులో. సో ఇంకా ఆల్మోస్ట్ నిజమేనా? నగరిని వదిలేసి తమిళనాడు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి? నగరం వదిలేశారు. నగరంలో కూడా రాణించే పరిస్థితి ఆమె కూడా లేదు కాబట్టి ఇల్లు కూడా బహుశా ఖాళీ చేసి చెన్నైలో విల్లా తీసుకున్నారు. అక్కడ ఉంటున్నారు. అంటే సంపాదించిన డబ్బులు అక్కడ విల్లా ఉన్నారు కాబట్టి అక్కడ ఆవిడ సొంత ఇల్లే కాబట్టి ఉన్నారు. విజయ్ పార్టీ గారితో డిస్కస్ చేస్తున్నారు. ఆ పార్టీలో జాయిన్ అయ్యి నెక్స్ట్ తమిళనాడు నుంచి పోటీ చేయాలని ఆలోచన ఆవిడ ఉంది కాబట్టి పూర్తిగా ఆమెకు రాజకీయ ట్రెండ్ మార్చుకునేసినారు కాబట్టి ఆమె కూడా చాలా 100 కోట్లు ఆడదాలో కుంభకోణం చేస్తున్నారు. ఆమె కూడా నోటీసులు వెళ్ళిపోతాయి. ఆమె కూడా తగిన పరిణామాలు చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ఇదంతా ఆంధ్ర తమిళనాడుకి వెళ్తే వదిలేస్తారా? అది మళ్ళీ ఈ కేసు యథావిధిగా ముందుకెళ్తాయా? ఇవన్నీ ఏ చట్టం ఎవరిని వదలు సార్. ఇది మీరు నేను కష్టపడి కట్టిన ట్యాక్స్ డబ్బులు, రాష్ట్ర సంపద, దాన్ని దోచేసిన వాళ్ళు వదిలే ప్రసక్తి లేదు. ఆవిడ ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకుంటూ చట్ట ప్రకారం శిక్షిస్తాం. కానీ నగరిలో ఆమె సొంత ఇల్లు, అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను అన్న రీతిలో అక్కడ వ్యవహరించారు. ఇది నా ఇల్లు అనేటువంటి రీతిలో ఉంది. అలాంటి నగరిని వదిలేస్తారా? ఇది కేవలం ప్రచారం, ఇది సోషల్ మీడియాలో పెట్టేటువంటి ప్రచారం అనేటువంటి వాదన కూడా చేస్తున్నారు. ఈ రకరకాల ప్రచారం చేస్తారు. సొంతూరు వచ్చి బాగరపేట మా తెలుగుదేశంలో జాయిన్ అయింది. నగిరిలో జనగిరిలో పోటీ చేసింది. మళ్ళీ బయటికి వెళ్ళి నగిరిలో పోటీ చేసింది. ఎక్కడ పోతే అక్కడ నా ఊరు అనుకుంటారు. ఆంధ్ర రాష్ట్రం మీకు తెలుగు వాళ్ళు కాబట్టి ఎవరు ఎక్కడున్నా మనం ఆంధ్ర రాష్ట్రం అంటాం కానీ మా ఊరు నేను ఎక్కడ పుట్టని చెప్పరు కదా. నగర ప్రజలు అయితే ఆవిడ ఇంకా రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఆవిడ ఖచ్చితంగా అందుకే వేరే పనులు ఎదుర్కొంటా ఉంది కాబట్టి తమిళనాడులో బాగా వేస్తా ఉంది. ఎందుకంటే భర్త యొక్క ఊరు ఆ ఊరు కాబట్టి కొంత స్థానికత అత్తగారు వస్తుంది కాబట్టి ప్లస్ తమిళన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సపోర్ట్ చేసే నాయకులు ఇద్దరు ఉన్నారు కాబట్టి అక్కడ నాకు బెస్ట్ అని ఆప్షన్తో ఆశిస్తాం వెళ్ళింది కాబట్టి అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకుంటాం. దాని దగ్గరగా పౌరు వెళ్తాను కాబట్టి నగిరికి వచ్చే ప్రసక్తే లేదు. నగిరి ప్రజలు కూడా అవన్నీ సేకరించే పరిస్థితి లేదు. ఇంకా కూడా ఎర్రచందనం స్మగ్లర్ విజయానంద రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. ఆయన కూడా చిత్తూరు ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన మీద చర్యలు తీసుకుపోతే పీడీ యాక్ట్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా దాదాపు 180 టన్నులు పైచలకు నేపాల్ వాటర్ల విషయం మీకు కూడా తెలుసు. దాన్ని ఎలా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది అని కూడా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పైన పక్క రాష్ట్ర సీఎం గారితో డిస్కస్ చేసి అక్కడున్న ఫారెస్ట్ ఆఫీసర్ తో కూడా డిస్కస్ చేసి దీనికి ఎవరు బాధ్యులని పైన కూడా ఎంక్వైరీ జరుగుతుంది. తొందరలో అన్ని కూడా అందరూ ఎవరు తప్పు చేసినా ఎవరు వదిలిపెట్టరు. 1 by 1 వస్తూ ఉంటారు సార్. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. వీళ్ళు భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా ప్రజల ఆస్తులు దోచుకోవాలనే ఆలోచన బ్రెయిన్ లో రాకూడదని ఆలోచన చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది శ్రీనివాస్ చౌదరి గారు చేస్తున్నటువంటి విశ్లేషణ ప్రకారం చూస్తే విశాఖలో ఎమ్మెల్సీ పోటీలో నిలవకపోవడానికి కీలకమైనటువంటి కారణాలే ఉన్నాయంటున్నారు. అలానే రాష్ట్రంలో అవినీతికి పాల్పడి ప్రజల సంపదను దోచుకున్న వాళ్ళని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదనేటువంటి అంశాన్ని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.